రాత్రి 11 దాటితే తన్నుడే, జులాయిగా తిరిగితే కఠిన చర్యలు, దుకాణాలు బంద్ చేయాల్సిందే, హైదరాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక అంటూ సోషల్ మీడియాలో వైరల్. కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు, మండిపడిన బీఆర్ఎస్ ఎంపీ అసద్. ఆంక్షలు లేవని పోలీసుల వివరణ, నేరాలను అదుపు చేయడం చేతగాక ఇవేం పిచ్చి పనులు అంటూ సెటైర్లను కనిపిస్తున్నాయి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. థర్డ్ పేజీలో డీటెయిల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కట్టడి చేయడానికి ప్రభుత్వం నకిలీ మంత్రాన్ని నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. దాదాపు 15 రోజుల్లోనే సుమారు 10 వరకు హత్యలు, దోపిడీలు రాజధానిలో వెలుగు చూశాయి. దీంతో శాంతి భద్రతల కట్టడికి ఆంక్షలు విధిస్తూ నేరుగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా 2 రోజుల కిందట రాత్రి 11 లోపే దుకాణాలు మూసివేయాలి. అర్ధరాత్రి తిరిగితే కఠిన చర్యలు తప్పవు. నో ఫ్రెండ్లీ పోలీస్, ఓన్లీ లాఠీ చార్జ్ పోలీస్ అంటూ పోలీస్ పెట్రోలింగ్ జీపుల్లోని మైకుల్లో వచ్చే ప్రకటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పాత బస్తీలోని ఓ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోని మైకు నుంచి వచ్చిన ఈ ప్రకటన అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆదివారం కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్లోనూ ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. దుకాణాలు రాత్రి 10:30 లేదా 11 గంటలలోపు మూసివేయాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దు. అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తప్పవు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అయితే వెంటనే ఇటు బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, అదే రకంగా పాత బస్తీకి సంబంధించి ఎంఐఎం కావచ్చు, వెంటనే రియాక్ట్ అయ్యాయి. కాంగ్రెస్ సర్కారు అనధికారిక ఆదేశాలపై బీఆర్ఎస్ బగ్గుమన్నది. నేరాలను నియంత్రించడం, నేరస్తులను పట్టుకోవడం చేతకాక పార్టీ వర్గాలు ఎద్దేవా చేశాయి. ముఖ్యమంత్రి శాంతి భద్రతలను గాలికి వదిలేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్నారని పార్టీ నేతలు విమర్శించారు. పాత బస్తీలో మాత్రమే పోలీసులు మైకులతో ప్రకటనలు చేయడంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పోలీసులు జూబ్లీ హిల్స్లో అలాంటి ప్రకటన చేస్తారా అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్కు ట్వీట్ చేశారు. ఇరానీ చాయ్ హోటల్స్, పాన్ షాపులు, వాణిజ్య సంస్థలు కనీసం 12 గంటల వరకు తెరిచి ఉండడానికి అనుమతించాలని, నగరమంతా ఒకే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో రాత్రి సమయాల్లో దుకాణాలను తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారని, హైదరాబాద్లో ఎందుకు భిన్నంగా ఉండాలని ప్రశ్నించారు. మరోవైపు అనధికారిక ఆదేశాలపై నెటిజన్లు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో 24 గంటల పాటు పనిచేసే సంస్కృతి ఐటీ కారిడార్లో ఉంది. అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ఏ సమయంలోనైనా ఆఫీసు నుంచి ఇండ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. పోలీసుల నిర్ణయాలు వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటలకు ఆఫీస్ అయిపోయాక హోటళ్లు మూసివేస్తే ఎక్కడ తినాలి? ఇది హైదరాబాదా, పల్లెటూరా అంటూ ఓ నెటిజన్ సత్యజిత్ ప్రశ్నించారు. విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ట్వీట్ను డిలీట్ చేసింది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారమే బంద్ చేస్తున్నామని చెప్పి మళ్ళీ వివరణ ఇచ్చుకున్న పరిస్థితి కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో 24 గంటలు జనసమ్మర్దం ఉంటుంది, వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అట్లాంటి సందర్భాలలో ఇట్లాంటి పల్లెటూళ్ళల్లో అవలంబించాల్సిన విధానాలను హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అవలంబించడం ఎట్లా అని చెప్పి నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 24 గంటల పాటు పనిచేస్తుంటారు. మీడియా సంస్థలు కూడా 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. ఇట్లాంటి సందర్భాలలో వారు తినడానికో ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకు బయటకు వెళ్ళినప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటే, ఏకంగా లాఠీ చార్జీ ఇలాంటి వ్యవహారాలు తీసుకుంటే చాలా కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది పోలీస్ శాఖ చెప్పాల్సిన పరిస్థితి. మరి ఓన్లీ పాత బస్తీకి సంబంధించి ఏమన్నా అల్లర్లు జరగకుండా ఉండడానికి ఈ నిర్ణయాన్ని ప్రకటించారా, లేకపోతే ఎంటైర్ హైదరాబాద్ మొత్తానికి ఈ నిబంధన వర్తిస్తుందా? ఇది అఫీషియల్గా తీసుకున్న నిబంధన లేకపోతే స్థానికంగా ఉన్న అధికారులు అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయమా ఆ ప్రకటన అని చెప్పి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. ఓవరాల్గా హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీకి ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు కూడా వస్తున్నాయి. వెస్ట్ హైదరాబాద్ సంబంధించి ఒక దేదీప్యమానంగా వెలుగుతున్న పరిస్థితి, ఐటీ కారిడార్ విస్తరిస్తున్న పరిస్థితి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా ఎంటర్ అవుతున్న సందర్భంలో ఇట్లాంటి సిల్లీ స్టెప్స్ తీసుకోవడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామాల దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.